మొన్నటి క్లాస్‌లో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ, ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఆధారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బెలుంగుహలో ఆ ప్రాంతంలో ఆది మానవుడు సంచరించినట్లు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఆ క్లాస్‌కి కంటిన్యూయేషన్ అన్నమాట. ప్రాచీన శిలాయుగానికి చెందిన అవశేషాలు భారతదేశంలో ఎక్కడ లభించాయన్నది ఓవరాల్‌గా భారతదేశం అంతటిగా చూద్దాం. అయితే ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన అవశేషాలు పంజాబ్‌లోని సోన్పాన్ ప్రాంతంలోను, తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌లోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బేతంచెర్లలోను లభ్యమైనట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా మాట్లాడితే ప్రాచీన శిలాయుగానికి చెందిన అవశేషాలు కడప బేసిన్లో లభించాయి. ఈ కడప బేసిన్లో త్రవ్వకాలు జరిపించింది రాబర్ట్ బ్రూస్ పుట్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. కడప బేసిన్లో త్రవ్వకాలు జరిపింది ఎవరు? మరి ముఖ్యంగా ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తున్న గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్లో కడప బేసిన్ ఆ పదం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. జాగ్రత్తగా చూడండి. కడప బేసిన్లో త్రవ్వకాలు జరిపించింది రాబర్ట్ బ్రూస్ పుట్. అంటే కడప బేసిన్ అంటే ఏంటంటే రాయలసీమ ప్రాంతము ప్లస్ మహబూబ్ నగర్ జిల్లా, ఆదిలాబాద్ ఈ ప్రాంతాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. కడప బేసిన్లో త్రవ్వకాలు జరిపించింది ఎవరు అని చాలాసార్లు అడిగాడు. రాబర్ట్ బ్రూస్ పుట్. అయితే ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ప్రాంతము అక్కడ బయలుపడినవి గురించి చూద్దాం. మధ్యప్రదేశ్లో ఏంటి బయలుపడింది అంటే అడవి పంది చిత్రం బయలుపడింది. గుర్తుపెట్టుకోండి. ఆదిలాబాద్ రాక్షస బల్లుల అవశేషాలు బయలుపడ్డాయట. నెల్లూరు రాతిగొడ్డలి కామకూరులో అనమాట. నెల్లూరులోని కామకూరులో రాతిగొడ్డలి బయలుపడింది. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆదిమానవుడు ప్రాచీన శిలాయుగానికి సంబంధించి సంచరించిన ప్రాంతాల వారిగా చూద్దాం. ఇంకా ఆదిమానవుడు భారతదేశంలో ఈ కాలంలో సంచరించిన ప్రాంతాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, కడప, గిద్దలూరు, సాగిలేరు, ఎర్రగొండపాలెము, నాగార్జునకొండ, గుంటూరు ఈ ప్రాంతాల్లో సంచరించినట్లు, మహారాష్ట్రలో నివాస, హగ్స్గి ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్లోని నర్మదా లోయ ప్రాంతాల్లో, కర్ణాటకలోని గుల్బర్గా అనే ప్రాంతాల్లో, తమిళనాడులోని మదురై ఈ ప్రాంతాల్లో సంచరించినట్లు ఆధారాలు కలవు. రైట్. మధ్య శిలాయుగానికి సంబంధించి చూద్దాం. మధ్య శిలాయుగం. మేసో అనగా మధ్య అని, లిథిక్ అనగా రాయి అని, మీసోలిథిక్ అనగా మధ్య శిలాయుగం, మధ్య రాయి అని అర్థం. రైట్. మధ్య శిలాయుగానికి మీసోలిథిక్ ఏజ్తో అనే పాటు సూక్ష్మ శిలాయుగం అని కూడా అంటారు. ఎందుకు సూక్ష్మ శిలాయుగం అంటారు అంటే ఇక్కడ ఎముకలతో చేసినటువంటి చిన్న ఎముకలతో చేసినటువంటి పరికరాలను కూడా ఈ కాలంలో ఉపయోగించారు. మీసోలిథిక్ అనే పేరు పెట్టింది జాక్వస్ డి మోర్గాన్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. జాక్వస్ డి మోర్గాన్. మీసోలిథిక్ మధ్య శిలాయుగానికి మీసోలిథిక్ ఏజ్ అని పేరు పెట్టింది ఈయన. ఈ యుగాన్ని సూక్ష్మరాతి శిలాయుగం అని కూడా అంటారు. ఎందుకనేది ఇప్పుడు చెప్పాను. చూద్దాం. ఇంకా ఈ యుగంలో మానవుడు చేసింది ఏంటి అంటే నిప్పును కనుగొన్నాడు. నిప్పును ఏ యుగంలో కనుగొన్నాడు అంటే మధ్య శిలాయుగం. జంతువులను మచ్చిక చేసుకున్నాడు. జంతువులను మచ్చిక చేసుకున్నాడు. అయితే మొట్టమొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు ఏంటి అంటే కుక్కని మచ్చిక చేసుకున్నాడు. ఇక్కడ చూడండి. నిప్పును కనుగొన్నాడు, చిత్రాలు వేయడం మొదలుపెట్టాడు, జంతువులను మచ్చిక చేసుకున్నాడు. మొట్టమొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్క. రైట్. మధ్యయుగ శిలాయుగానికి సంబంధించిన ఆధారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలో పాల్వాయి బూడిద కుప్పలు బయలుపడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ బిట్. మధ్యయుగ శిలాయుగానికి సంబంధించి ఆధారాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలోని పాల్వాయిలో బూడిద కుప్పలు, బూడిద దిబ్బలు
బూడిద దిబ్బలు లేదా బూడిద కుప్పలు బయలుపడ్డాయి. ఈ ప్రాంతం ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. కర్నూలు జిల్లాలోని ఇది ప్రీవియస్ బిట్, ఇది కూడా ప్రీవియస్ బిట్. కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమానగవి అనే ప్రాంతంలో సూక్ష్మ శిలాయుగానికి చెందిన ఎముకలతో చేసినటువంటి పనిముట్లు లభ్యమయ్యాయి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇవే ఏపీఎస్సి పెడుతున్న గ్రూప్ 1 గ్రూప్ 2లో ఈసారి వచ్చినా కూడా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గతంలో అడిగాడు. కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమానగవి ప్రాంతంలో సూక్ష్మ శిలాయుగానికి చెందినటువంటి ఎముకలతో చేసిన పనిముట్లు బయలుపడ్డాయి. ఎక్కడ అంటే కర్నూలు జిల్లా. కర్నూలులో ఎక్కడ అంటే ముచ్చట్ల చింతమానగవి. అయితే బూడిద కుప్పలు ఎక్కడ బయలుపడ్డాయి, బూడిద దిబ్బలు ఎక్కడ బయలుపడ్డాయి అంటే పాల్వాయి ప్రాంతం, అనంతపురం జిల్లా. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో కూడా బయలుపడ్డాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, ప్రకాశం జిల్లాలో కనిపించాయి. ఈ ప్రాంతంలో బయలుపడినది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాలు అంటే ఎలా చెప్పాలి మీకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పనిముట్లు ఏ ప్రాంతాల్లో బయలుపడ్డాయి అంటే ఇంకా గట్టిగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లోని, అవి కాక ఆంధ్రప్రదేశ్లో గిద్దలూరు, నాగార్జునకొండ, కర్నూలు, కడప. గుజరాత్లోని ఈ ప్రాంతము, ఒడిస్సాలోని మయూరాభంజ్ ఈ ప్రాంతాల్లో బయలుపడ్డాయి. ఈ పిడిఎఫ్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా రాసుకోండి, ఇక్కడ నుంచే బిట్స్ వస్తాయి. నెక్స్ట్, నవీన శిలాయుగం. నియో అనగా కొత్త అని, లిథిక్ అనగా రాయనే అంటే కొత్త రాతి యుగం లేదా నవీన శిలా యుగం అని అర్థం. రైట్. ఏ యుగాన్ని ప్రథమ విప్లవంగా పిలువబడింది అంటే నవీన శిలాయుగము. నవీన శిలాయుగము చాలా ఇంపార్టెంట్. ఏ విప్లవం ఏ యుగాన్ని ప్రథమ విప్లవంగా పిలువబడింది అంటే నవీన శిలాయుగం. అలాగే ఏ తిరుగుబాటును ప్రథమ స్వతంత్ర సమరయుగంగా పిలువబడింది. ఎప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటును. అలా అక్కడైతే ఎలాగైతే ఇంపార్టెంటో వీడి సావర్కర్ అన్నట్టు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ప్రథమ విప్లవంగా పిలువబడిన కాలం ఏంటి అంటే నవీన శిలాయుగం. మొదటి స్వతంత్రంగా ఎప్పుడు చెప్పుకుంటాం అంటే 1857 సిపాయిల తిరుగుబాటుని. ఈ రెండు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ యుగంలో ఆది మానవుడు ఏం చేశాడు? ఇక్కడ చూడండి, ఇమేజ్లో క్లియర్గా ఇచ్చాను. చక్రం ఉంది, ఇక రాగితో చేసిన పనిముట్లు ఉన్నాయి, వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. రైట్. దీనికి సంబంధించి మాట్లాడదాం. ఈ యుగంలో ఆది మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి కారణం ఏంటి అంటే వ్యవసాయం. ఈ యుగంలో ఆది మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి ప్రధాన కారణం వ్యవసాయం. మొదటిసారిగా చక్రాన్ని తయారు చేసి దాన్ని రవాణా కోసం వాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఆది మానవుడు ఉపయోగించిన లోహం రాగి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇవన్నిటి కాక ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, భారతదేశంలో ఏర్పడిన మొదటి గ్రామము మొహ్రాఘర్. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇవి చదువుతూ ఉండండి. నెక్స్ట్ క్లాస్ మీకు హిస్టరీ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు నిన్నటి రోజున మీకు విశ్వం అనే చాప్టర్ మీద MCQs నేను PDF గ్రూప్లో అప్లోడ్ చేశాను. మీకు ఎన్ని వస్తున్నాయి అన్నది నిజాయితీగా చూసుకోండి. రానివి మళ్ళీ ఒకసారి 3 క్లాసులు చెప్పాక విశ్వం గురించి, అవన్నీ చదువుకోండి. మళ్ళీ ఆ MCQs ప్రాక్టీస్ చేయండి. అవన్నీ చదువుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా విశ్వం అనే చాప్టర్ మొత్తం మీ బుర్రలో పెట్టేసుకోండి. ఖచ్చితంగా అక్కడ నుంచి స్కోర్ చేయగలుగుతారు. నేను చెప్తున్న ప్రతి క్లాసు, ప్రతి లైన్ ఇంపార్టెంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. సో జాగ్రత్తగా చదువుకోండి. ఎవ్రీ సండే మనకి ఎగ్జామ్ కూడా జరుగుతుంది. ఎవ్రీ సండే ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్ రాయాలనుకున్న వారు మన నంబర్కి మెసేజ్ చేయండి. ఈ గ్రూప్లో యాడ్ కావాలన్నా కూడా మన నంబర్కి మెసేజ్ చేయండి. మన యొక్క ఛానల్ నెంబర్కి రాస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది ఛానల్ నెంబర్ 9505724315. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే వెంటనే మిమ్మల్ని గ్రూప్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ప్రీవియస్ PDFలు కూడా గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, మంచిగా చదవండి.